పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, కాదు ఫైర్ అనే డైలాగ్ ఓ సినిమాలో చూసాం. కానీ ఈ సేమ్ డైలాగ్ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో రొటేట్ అవుతూ ఉంది. ఇందుకు కారణం ఆ బీఆర్ఎస్ నాయకుడు. ఇందుకు ఎవరా హైపర్ లీడర్ అనుకుంటున్నారా? టేక్ ఏ లుక్. కొత్త ప్రభాకర్ రెడ్డి అంటే సౌమ్యుడు అనుకుంటున్నారు మీరు అందరూ. కానీ సౌండ్ లేకుండా స్మాష్ చేసే క్యారెక్టర్ నాదంటూ ఈ మధ్య భారీ డైలాగులు కొడుతున్నారు దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. సైలెంట్ పాలిటిక్స్ చేస్తే గుర్తింపు రావడం లేదని వైలెంట్ పాలిటిక్స్ చేస్తాను, ఇక కాచుకోండంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నప్పుడు పొలిటికల్ గా సైలెంట్ మూడ్ లో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవగానే ట్రెండింగ్ లోకి వచ్చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చర్చకు తెరలేపారు. తరువాత ఈ నెల 2న దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు అడగగానే అంగీకరించిన రేవంత్ ను పొగడ్తలతో ముంచెత్తారు. గత 10 సంవత్సరాల్లో సొంత పార్టీ బీఆర్ఎస్ దుబ్బాకకు నిధులు కేటాయింపులో అన్యాయం చేసిందని బహిరంగంగానే విమర్శించారు. ఈ మాటలు బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలని రియల్టర్లు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు కోరుకుంటున్నారని మరో బాంబు పేల్చారు కొత్త ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డి మాటలు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని లేపాయి. ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రులు, పీసీసీ అధ్యక్షులు సహా కాంగ్రెస్ నాయకులంతా కౌంటర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా ప్రభాకర్ రెడ్డి రోజుకో తీరుగా వ్యవహరించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటో అని అటు అధికార కాంగ్రెస్, ఇటు సొంత పార్టీ బీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇవి ప్రభాకర్ రెడ్డి క్యాజువల్ గా మాట్లాడుతున్నాడా, లేక పొలిటికల్ స్ట్రాటజీ ఏమైనా ఉందా అన్న విషయం ఎవరికి అంతుపడ్డం లేదు. ఈ విషయంపై ప్రభాకర్ రెడ్డి మాత్రం ఎవరేమనుకున్నా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి మాత్రమే తన ఎజెండా అని, అందుకు సహకరించిన వారిని అభినందిస్తాను, లేదంటే వ్యతిరేకిస్తానంటూ మీడియా ముందే చెబుతున్నాడు. మొత్తానికి పాలిటిక్స్ లో సైలెంట్ లీడర్ కు స్కోప్ లేదని, వైలెంట్ గా ఉంటేనే రాణిస్తామని ప్రభాకర్ రెడ్డి ఫిక్స్ అయినట్టుగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.